Hello my dear fashion lovers, welcome to the fashion thread. ఇది మన ఫస్ట్ బ్లాగ్ అన్నమాట అండ్ మన ఛానల్లో వచ్చే ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో కూడా. అండ్ మీరు ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు, రామోబని షాప్ ఓపెన్ చేశారు కదా. సో దానికైతే నేను నరేంద్ర అండ్ వాళ్ళ అన్నయ్య అండ్ మా తమ్ముడు అయితే వెళ్ళాం. సో దారిలో జర్నీ ఎలా సాగింది అండ్ అక్కడికి వెళ్ళాక మేము ఎవరెవరిని కలిసాం, ఏమేమి చూసాం అని చెప్పేసి ఫుల్గా అయితే వీడియోలో అయితే ఉంటుంది. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. లాస్ట్లో కూడా అక్కడ కలెక్షన్ ఎలా ఉంది అండ్ అన్న ఇంటెన్షన్ ఏంటో లాస్ట్లో అయితే మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో డోంట్ మిస్ ద వీడియో, లెట్స్ గో ఇన్ టు ద ఇంట్రో. పొద్దున్నే లేచి రావడం వల్ల ఫేస్ అయితే మాత్రం అస్సలు బాగాలేదు. ట్రైన్ కూడా అస్సలు ఖాళీ లేదు, ఏదో ఉన్నంత మాత్రాన చేసుకుంటూ వెళ్తున్నాం. ఎప్పుడెప్పుడు వెళ్దాం అని చెప్పి వెయిట్ చేస్తుంటే ఈడే నుంచో ట్రైన్ మధ్యలో ఆపేసాడు. సరే అని చెప్పేసి ఒక 10 minutes తర్వాత అయితే ట్రైన్ అయితే తీసాడు. ట్రైన్ అయితే మాత్రం చాలా రష్గా ఉంది, అస్సలు అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా సరదా తీరిపోతుంది మనకైతే. జాగ్రత్తగా వెళ్దాం. రామవణిని, గణేష్ని, రవీనంద్రని మొత్తం అందరినీ కలుపుతాం. వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి బ్లాగ్ మరి రాదు, ఇక్కడ దాకా బ్లాగ్ ఇక్కడ నుంచి మరి రాదు, మళ్ళీ డైరెక్ట్గా ఎలిమంచిలోనే తీసుకుందాం. బాయ్. సో మనమైతే ఎలమంచిలి స్టేషన్లో అయితే దిగిపోయాం. ఇంకా రామోబని షాప్కి వెళ్ళిపోవడమే లేట్ ఇంకా. బట్ ఇక్కడ ఎందుకు లాగ్ చేస్తున్నాము అంటే మన నరేంద్ర గారు కాల్ చేశాడు. వాళ్ళకైతే ఇంకాస్త టైం పడుతుంది అని చెప్పేసి అన్నాడు, వెయిట్ చేయమన్నాడు. సరేరా వెయిట్ చేస్తా అని చెప్పేసి ఎలమంచిలి దగ్గర అయితే రైల్వే స్టేషన్లో కూర్చున్నాం. బయటికి వెళ్తే రైల్వే స్టేషన్ రోడ్డే కాబట్టి అన్నయ్య షాప్కి అయితే వెళ్ళిపోవచ్చు. బట్ దానికన్నా ముందు డ్రెస్సులు అయితే బాగాలేవు, డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవాలి నేను. అండ్ మన ఫ్రెండ్ అయితే వచ్చేస్తున్నాడు నరేంద్ర, ఆల్మోస్ట్ ఒక 5 minutes అన్నాడు. సో మనమైతే ఇంకా వాడు వచ్చాక టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం అన్నయ్య దగ్గరికి. సో చాలా సేపటికి తర్వాత మన ది ఎవెన్యూ ఫ్యాషన్ నాని కూడా వచ్చాడు వెళ్ళడానికి. సో వారితో పాటు వాళ్ళ అన్నయ్య తరుణ్ అండ్ మా తమ్ముడు కౌశిక్ అందరం అయితే ఇంక వెళ్ళిపోవడమే. వెళ్ళడం ఒకటే లేట్ ఉంది. సో రెడీ అయిపోయాం, సరిపోద్దా లేదు అంటే ఇంకా మేకప్ ఏమైనా అవైలబుల్గా లేవంట, మేకప్ వేయడంట. సరే అయితే అన్నయ్య దగ్గర కలుసుకుందాం. వెళ్తున్నాం క్రియేటర్స్ని అయితే మళ్ళీ ఇంకొకసారి కలిసేద్దాం. ఆల్మోస్ట్ అంతా ఓపెన్ చేస్తారు. ఓకే, మన మై చాయిస్ లాస్ట్లీ ఒక మంచి స్టోర్ ఓపెన్ చేశాడు. ఫస్ట్ అంటే రవి క్లాత్ అంటే మీ మ్యాడ్ క్లోతింగ్ ఓపెన్ చేస్తున్నప్పుడు నేను చెప్పా ఇంకా బ్యాలెన్స్ మనోడు ఉండిపోయాడు అని చెప్పి. అండ్ ఇలా చెప్పినా లేదో ఒక 1 year లో లాంచ్ చేస్తాను. ఇక్కడైతే జాకెట్స్, షర్ట్స్, ఇంకా ప్యాంట్ ఇంకా చాలా ఉన్నాయి. అది కూడా ఆడియన్స్ తగ్గట్టుగానే. ఇప్పుడు 649 per pair ఎంతో చూసాను నేను. క్రేజీ. బట్ మై చాయిస్ అంటే బడ్జెట్. నేను ఎక్కడ సాటిస్ఫై అంటే హీ టుక్ ఏ స్టెప్, ఒక స్టెప్ తీసుకొని హీ స్టార్టెడ్. థింగ్ ఏంటంటే చాలా మంది ఆలోచిస్తారు స్టార్ట్ చేయరు, బట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. యూనో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఇంకా చాలా ఉంటాయి. ఫస్ట్ స్టెప్ మీతో మొదలైంది. అదే మనోడు ఉమెన్స్ స్టాల్ కూడా ఓపెన్ చేశాడు. ఇంకా మంచిగా అయితే ఇంకా నెక్స్ట్ పక్కన ఇంకో షాప్ ఉంది, అది కూడా ఎక్వైర్ చేసేసి ఉమెన్స్ స్టోర్ ఒకటి ఓపెన్ చేసాడు. ఇంకా ఒక్కొక్కటి అవుతూ ఉంటుంది. బట్ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్య. మన రాంబాబు రాంబాబు అని చెప్పి నాకు పర్సనల్గా మన రాంబాబు అంటే చాలా ఇష్టం. చాలా హంబుల్ ఉంటాడు మనిషి, చాలా హానెస్ట్ ఉంటాడు. హంబుల్గా, హానెస్ట్గా ఉండి హార్డ్ వర్క్ చేస్తే గోవచ్చు అనడానికి రాంబాబు లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. కంగ్రాచులేషన్స్ సో మచ్ రాంబాబు. ఇంకా ఎలాగా దీన్ని ఇంకొంచెం ఇంకో 1000 SFT స్టోర్ చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ. ఇప్పుడే వస్తుంది టాలెంట్. మన రాంబాబు గురించి, స్టోర్ గురించి ఎలా ఉంది చెప్పి
50K సబ్స్క్రైబర్స్ ఉన్నారు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ మన రాంబాబు స్టోర్ పెట్టడం చాలా హ్యాపీగా ఉందన్నమాట. నేను ఆన్లైన్లో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ వీడియోస్ చాలా తక్కువ చేయడం, అందులో వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్ రాంబాబు అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ని ఆఫ్లైన్లో కూడా ఇవ్వడానికి ఒక మంచి స్టోర్ అవుట్లెట్లో పెట్టాడు అనమాట రాంబాబు. ప్రజెంట్ అయితే కలెక్షన్ చాలా బాగుంది, బట్ ఫ్యూచర్లో ఇప్పుడు ఇంకా మంచి మంచి బ్రాండ్స్ వస్తున్నాయి అనమాట. మన బ్రో ఇప్పుడు ఆన్లైన్లో అయితే చెప్తున్నాడు, రోడ్ స్టార్, హైలాండర్, సేమ్ అయ్యే బ్రాండ్స్ అయ్యే పీసెస్ ఇక్కడ దింపడానికి ట్రై చేస్తున్నాడు. సో కంగ్రాచులేషన్ బ్రో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వరుణ్ జీ, పర్సనల్గా రాంబాబు చేసే ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఏదైతే వీడియోస్ ఉన్నాయో దానికి స్పెషల్ సార్ట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. అండ్ ఇండియన్ మార్కెట్లో ఆ నీష్ ఏదైతే ఉందో చాలా సెలెక్టివ్ నీష్ తీసుకొని అండ్ అదేవిధంగా దాన్ని ఉమెన్స్కి కూడా స్కేల్ అప్ చేశారు కరెంట్లీ. అండ్ దట్ ఈస్ గోయింగ్ వెరీ గుడ్. అండ్ దాన్ని ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అండ్ ఆ ఆన్లైన్ బ్రాండ్స్ని ఆన్ హ్యాండ్ ఫీల్ కోసం ఏదైతే ఈ కొలాబరేషన్స్తో ఇలా ఆఫ్లైన్ స్టోర్ కండక్ట్ చేస్తున్నారో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ దట్ అలాంటి బ్రాండ్స్ని ఇలా స్టోర్స్ లోపలికి తీసుకురావడానికి రాంబాబు అన్న చూపిస్తున్న ఇంట్రెస్ట్ని అండ్ అదేవిధంగా ఈ ఆడియన్స్కి ఎంకరేజ్ చేయడానికి అతను పెడుతున్న ఎఫర్ట్స్కి 100% I have to make sure that we have to applaud him a lot for him. I mean for him and his hard work of course. థ్యాంక్ యూ. అందరం కలవడం ఇదే ఫస్ట్ టైం. ఇంతమంది కలవడం మ్యాక్సిమం అందరం ఉన్నాం, అది చాలా హ్యాపీగా ఉంది. అది నా స్టోర్ ఓపెనింగ్ కి అవును, ఒకే ఫ్రేమ్ లో నాకు చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా వీళ్ళిద్దరు అన్నట్టు ఇంకో షాప్ లేపాలని నేను కోరుకుంటున్నాను చాలా. అది అయిపోతుంది, నెక్స్ట్ 6 months అయిపోతుంది, అది కూడా అయిపోతుంది. మీరు ఇచ్చిన ఐడియా కూడా బాగుంది, మై జస్ట్ మూమెంట్స్ పార్ట్నర్షిప్ ఇంకా క్రేజీ ఉంటుంది అది. అండ్ చాలా మంది అనుకుంటారు ఏంటి ఆన్లైన్ లో షాపింగ్ చేయొచ్చు, అది చేయొచ్చు, బట్ టెలింగ్ యూ లైవ్ లో ఒక షాప్ వచ్చి టచ్ చేసి ఫీల్ అయ్యి యూ ఫీల్ సో గుడ్. సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం పీపుల్ కమ్ అండ్ బై ఆఫ్లైన్. అందుకే మనం ఎంత ఆన్లైన్ ఉన్నా, ఆన్లైన్లో కొన్ని కోట్ల ప్రొడక్ట్స్ ఉన్నా బయటికి వెళ్ళి మనం ఎందుకు కొంటామంటే ఆ ఫీల్ అనేది వేరు. సో రాంబాబు స్టోర్ డెఫినెట్లీ క్లిక్ అవుతుంది అండ్ హీస్ గోనా డూ గుడ్ బిజినెస్. సో ఫైనల్లీ మై చాయిస్ అనే షాప్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓపెనింగ్ అయితే వచ్చాం. మన మెన్స్ ఫ్యాషన్ కమ్యూనిటీ మొత్తం ఇక్కడ అయితే మనం కలిసాం అన్నమాట. మొత్తం ప్రతి ఒక్కరు అయితే వచ్చారు, చాలా బాగా అనిపించింది. ఆఫ్టర్నూన్ కూడా లంచ్ కూడా ఇక్కడ అరేంజ్ చేసేసారు అన్నయ్య అయితే మాత్రం. వాళ్ళ టీం మెంబర్స్ అయితే మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుని చూసుకున్నారు. అన్నయ్య అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఆల్సో అన్నయ్యకి అయితే ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాం, ఈ షాప్ అనేది సక్సెస్ అవ్వాలని చెప్పేసి. సో మనమైతే ఇంకా బయలుదేరిపోయే సమయం అయితే వచ్చేసింది. ట్రైన్ అయితే టైం అయిపోతుంది. అండ్ మనోడు వచ్చేసరికి అందరం రెడీగా అయితే ఉన్నాం, ఇంకెళ్ళిపోవడానికి అయితే రెడీ అయిపోతున్నాం. అండ్ ఆల్సో అన్నయ్య అండ్ నిఖిల్ కూడా స్టేషన్కి అయితే వచ్చారు. అండ్ వాళ్ళ ఎంటైర్ టీం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో మొత్తానికి మన బ్రో షాప్ ఓపెనింగ్ అయితే అయిపోయింది. సో ఇంటికైతే వెళ్ళిపోవడమే, ఇంకా చాలా టైట్ అయిపోయింది భయ్యా, చాలా దారుణంగా ఉన్నాం. టిఫిన్ చేసేసి ట్రైన్ ఎక్కేసి ఇంక వెళ్ళిపోవడమే రిటర్న్. ఇంకా ఓకే, బాయ్ 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 బాయ్. సో చూసారు కదా, ఇదైతే జరిగింది. నైట్ అయితే అన్నయ్యలు స్టేషన్ దేబెట్టేశారు, మేమైతే వచ్చేసాం. అండ్ ఆల్సో ఇక్కడ పర్టికులర్గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే టికెట్ కూడా వాళ్ళే తీశారు. అసలు ఎంత కేరింగ్గా చూసారంటే మమ్మల్ని. బ్రో టికెట్ తీశారని నేను చెప్పట్లేదు, కానీ సీరియస్గా చెప్తున్నా, మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వెళ్ళిన దగ్గర నుంచి వచ్చినంత వరకు చాలా బాగా చూసుకున్నారు. అండ్ పర్సనల్గా అయితే అనిల్ అన్నయ్యకి అండ్ ఎంటైర్ టీమ్కి అయితే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అసలు మాటలు రావట్లేదు వాళ్ళ గురించి అయితే. సో ఇక్కడ రామబని ఇంటెన్షన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికైతే నేను ఏదైనా పర్చేస్ చేద్దాం అనుకున్నాను, బట్ నేను బడ్జెట్ ప్రాబ్లం వల్ల పర్చేస్ చేయలేకపోయాను. సో ఏంటంటే రామబని ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఆన్లైన్ బ్రాండ్స్ ఉంటాయి కదా, రోడ్ స్టార్ కానీ హైలాండర్ కానీ, ఇలాంటి బ్రాండ్స్ అన్నింటిని బల్క్గా ఆర్డర్ చేస్తానన్నారు. బల్క్గా ఆర్డర్ చేసి లైక్ వాళ్ళతో కాంటాక్ట్ కూడా అయ్యారంట. సో ఆ ప్రొడక్ట్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఆఫ్లైన్లో అన్నయ్య షాప్లో పెట్టేసి సెల్ చేద్దామని అన్నయ్య ఐడియా అనమాట. సో నాకైతే ఈ ఐడియా చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చాలామంది ఆ ప్రోడక్ట్స్కి అలవాటు పడిపోయారు ప్రస్తుతానికైతే. సో ఆన్లైన్లో కొనేటప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ బాగుంటాయి, కొన్ని బాగు, అలా అని చెప్పి అన్నీ ఒకేలా ఉంటాయని చెప్పలేం కదా. సో అన్నయ్య ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అన్నయ్య అయితే ఇదే చెప్పారు మాతోని. సో ఫైనల్గా ఇదనమాట జరిగింది. సో ఆల్రెడీ మీకు మొత్తం చెప్పాను కదా. అండ్ ఇది మన ఛానల్ వచ్చే ఫుల్ లెంత్ వీడియో అండ్ ఫస్ట్ వ్లాగ్ అనమాట.
ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియోని షేర్ చేసి లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.